సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియోస్ మీకు వెన్న అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే విషయం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరు మీద, మన తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అనే పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి. అవన్నిటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా టెలిగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, కాల్స్ లో కానీ, మెసేజ్ లో కానీ ఎవరైనా డబ్బులు కట్టండి, 25K కట్టండి, 50K అయిపోద్ది, 70K అయిపోద్ది అంటే నమ్మొద్దు. అన్ని ఫేక్, అన్ని ఫేకే. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉంది. ఏదైనా ఈ నెంబర్ నుంచే మీకు మెసేజ్ వచ్చినా, కాల్ వచ్చినా ఏదైనా ఈ నెంబర్ నుంచే. సో మేము ఎవరికి చెయ్యం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఫేక్ గా మెసేజ్ చేస్తే దయచేసి ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు తెలుస్తుంది ఏది ఫేక్ ఏది రియల్ అని, ఓకేనా. సో రేపు మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ రోజు మార్కెట్ లో ఏమైందో మాట్లాడదాం రండి. ఇది ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీ నిన్న నేను చెప్పుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ ఈ లెవెల్ దగ్గర, ఓకే, 23,700 ఇస్ అ రెసిస్టెన్స్. ఇక్కడ దొరికితే పుట్టు ప్లాన్ చేయండి. షార్ప్గా పుట్టు వచ్చిందా, మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లోనే పుట్టు. సరే, 23,500 బ్రేక్ అయితే 23,400 ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది. దీని కింద బ్రేక్ అయితే అప్పుడు మనం పెద్ద ట్రేడ్ ప్లాన్ చేద్దాం. బట్ ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ అయింది, ఓకే. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ నుంచి ఇక్కడ ఒక మంచి రివర్సల్ తీసుకుంది. సో ఓవరాల్ గా ఇక్కడ ఒక ట్రేడ్, ఇక్కడ ఒక ట్రేడ్, మంచి ట్రేడ్లే దొరికాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మంచి ట్రేడ్లే దొరికాయి. బట్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ నుంచి మాట్లాడదాం. అండ్ నేను చెప్పినట్టే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చూసారా, ఈ లెవెల్ కింద 15 మినిట్స్ క్యాండిల్, ఒక షార్ప్ క్యాండిల్ వచ్చి ఆ ట్రేడ్ మనకి ఇచ్చింది. మళ్ళీ చాలాసేపు ఈ లెవెల్లో హాల్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ తీసుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ అనేది తీసుకుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోదాం. మీరు నార్మల్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ప్రజెంట్ ఉన్న కండిషన్ ప్రకారం నేను ముందు కూడా చెప్పినట్టు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లా క్రియేట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు వెళ్ళింది కాబట్టి ఈ కింద వరకు రావాలి. 51,200 దాకా వస్తే కంప్లీట్ కప్ అవుతుంది ఇది. సో ఇంకా డౌన్ కి వచ్చే ఛాన్సే ఉంది. సో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి చెప్దాం, ఓకేనా. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మీరు 52,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ 52,500, 52,500, ఓకే. 52,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ప్రెసెంట్ ఒక రెసిస్టెన్స్ కింద ఉంది, ఓకే. 52,500. నెక్స్ట్ పెద్ద రెసిస్టెన్స్ ఎక్కడుంది, 53,000. పెద్ద రెసిస్టెన్స్ ఎక్కడుంది, 53,000. నిన్న కూడా నేను చెప్పాను 53,000 ఈ సైకలాజికల్ గా పెద్ద లెవెల్. ఇది బ్రేక్ అవడం కష్టం ప్రెసెంట్, ఓకే. సపోర్ట్ ఎక్కడుంది అంటే ప్రెసెంట్ ఒకే ఒక్క సపోర్ట్ ఉంది, 52,000. 52,000 ఇస్ ఓన్లీ వన్ సపోర్ట్. ఇది బ్రేక్ అయితే మాత్రం మంచిగా మార్కెట్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ. 52,000 ఒక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే కింద ఎక్కడ సపోర్ట్ లేవు. బట్ సపోర్ట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కడుంది అంటే 51,500 ఆర్ 51,000. 51,500 దగ్గర కానీ 51,000 దగ్గర కానీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు 52,000 బ్రేక్ కింద కానీ మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే దెన్ 51,500, దెన్ 51,000 అంటే ఇక్కడ వరకు. అప్పుడు మీరు అప్పుడే ఏమవుతుంది, కంప్లీట్ ఇది కప్ కింద క్రియేట్ అవుతుంది. ఒకసారి నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇగో ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయింది, ఇక్కడ ఉంది. ఇది కంప్లీట్ కప్ రావాలంటే ఇక్కడికి రావాలి. సో ఇదంతా 51,200, 51,000 చూసారా. సో నేను అదే చెప్తున్నా, ఒకవేళ 52,000 కానీ బ్రేక్ అయితే 52,000 బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ ఇస్తే దెన్ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలంటే మీ ఫస్ట్ టార్గెట్ 51,600 అవ్వాలి. ఎందుకు, ప్రీవియస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది హెవీగా.
ఓకే, 51,600 ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఏమవ్వాలి, 51,200. ఇది ఫస్ట్, ఇది సెకండ్ టార్గెట్. ఈ రెండు అయ్యి ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇది బ్రేక్ అయితే ఇది, అది బ్రేక్ అయితే కిందది. క్లియరా? నేను లెవెల్స్ పెడతాను, ఒకసారి చూడండి. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి. $51,200, సారీ 51,600, 51,600, 51,200, ఈ రెండు లెవెల్స్. ఓకేనా? ఇప్పుడు 52,000 బ్రేక్ అయితే ఈ లెవెల్స్కి వస్తుంది. ఇన్ కేసు రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దెన్ 52,400 దగ్గర ఎవరున్నారో చూడండి. ఈ లెవెల్లో ప్రజెంట్ రెసిస్టెన్స్ ఉంది, బట్ రేపు ఓపెన్ అయ్యాక ఓఏలో చూడండి ఎవరున్నారు. ఒకవేళ సేమ్ రెసిస్టెన్స్ ఉంటే మార్కెట్ కిందకి వస్తే దెన్ మళ్ళీ ఈ రేంజ్ లో టైం పాస్ చేసిందా, ఈ రేంజ్ లో టైం పాస్ చేస్తా. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం మీరు ఈ లెవెల్ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ కేస్ పైకి వెళ్ళాలంటే ఎలాగంటే 52,400 పైన 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇవ్వనివ్వండి, దానిపైన 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దెన్ పైకి వెళ్తే అప్పుడు మీరు బై చేయండి. ఎందుకంటే పైకి వెళ్ళడం కొద్దిగా కష్టం, ఎందుకంటే పెద్ద దగ్గర సెల్లర్స్ బాగా ఎక్కువగా కూర్చున్నారు. 53,000 దగ్గర కూర్చున్నారు, 53,000, 52,800, 700, 600 ఎవ్రీ లెవెల్స్ లో సెల్లర్స్ ఉన్నారు గట్టిగా. సో కొద్దిగా పైకి వెళ్ళడం కష్టం, కింద పడచ్చు ఛాన్సులు చాలా ఎక్కువే ఉన్నాయి. ఓకే, ప్యాటర్న్ కంప్లీట్ చేయొచ్చు, ఫుల్ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 చూస్తే కంప్లీట్ అప్ ట్రెండ్, ఇప్పుడు సైడ్ వేస్ ఇది హాల్ట్ అవుతుంది. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. నిఫ్టీ 50 మీరు చూస్తే 24,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర 24,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే 24,500 దగ్గర ఉంది. 24,500 అంటే ఈ లెవెల్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 24,500 అంతే. దగ్గరలో సపోర్ట్లు కూడా మేజర్ స్ట్రాంగ్ గా ఏం లేవు. ఓవరాల్ గా చూస్తే ఇది 9.59 CR అంటే 10 CR, ఇది 7 CR, ఆల్మోస్ట్ 2 CR దగ్గర తేడా ఉంది. ఇట్ ఇస్ టూ డిఫరెంట్, అంటే ఇది 8 CR 9 10 2 CR డిఫరెన్స్ ఉంది. 2 CR డిఫరెన్స్ ఉంది కాబట్టి సెల్ ఆఫ్ కొద్దిగా ఉండే ఛాన్స్ ఉంది. సో సింపుల్ నా వ్యూ ఏంటంటే ఒకవేళ 24,200 కానీ క్రాస్ అయితే మనం ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. సింపుల్, ఎప్పుడు 24,200 దీని పైకి వెళ్తే మార్కెట్ 15 minutes క్యాండిల్ క్లోజ్, దానిపైన 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే మనం ఇక్కడ ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్. అంతవరకు 24,500 వరకు. ఓకే, సింపుల్, ఏం లేదు ఓవర్ కాంప్లికేటెడ్. డౌన్ సైడ్ పడితే 24,000 బ్రేక్ అయ్యి సేమ్ 15 minutes క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 minutes క్యాండిల్ క్లోజ్, దెన్ మీరు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ 24,200 నుంచి 24,000 ఈ రేంజ్ లో ఉండిపోతే నో ట్రేడ్ చేయొద్దు. మార్కెట్ లో మూమెంటం ఉండదు. మూమెంటం ఉండదంటే ఇలానే ఉంటది, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో మీరు అన్నెసెసరీగా ట్రేడ్లు చేసి స్టాప్ లెస్ ఇచ్చేస్తారు, లేదా ప్రీమియం లో మూమెంటం రాదు. ఈ లోపల ఉంటే నో ట్రేడ్, దీని పైకి వెళ్తే కాల్, దీని కిందకి వస్తే పుట్, అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్ నాకు 79,600 ఈ లెవెల్, అదేవిధంగా 79,200 ఇది సపోర్ట్. సో 79,200 కింద బ్రేక్ అయితే నెక్స్ట్, ఒకవేళ 79,200 బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్ 78,900 ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇదే 79,200.
79,200 బ్రేక్ అయితే 78,900 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇదే. అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం 79,600 బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదంటే లేదు. అంతే సింపుల్, ఇంకేం ఓవర్ ఇంపాక్ట్ ఏం లేదు. ఎందుకంటే దాని పైకి వెళ్తే ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది, ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుంది. సో ఇది బాగానే ఉంది. నెక్స్ట్ నా బ్యాంక్ నిఫ్టీ 50లో లాస్ట్ 5 minutes ఎవరు ఉన్నారంటే సెల్లింగ్ పొజిషన్స్ హెవీగా ఉన్నాయి. అదే నిఫ్టీ 50లో లాస్ట్ 5 minutes ఎవరు ఉన్నారంటే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. నిఫ్టీ 50లో మేజర్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో అది మేజర్ ఇంపాక్ట్ ఏం చూపెట్టదు. సో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ లాంగ్ అన్వైండింగ్. లాంగ్ అన్వైండింగ్ 3 అయ్యాయి, లాంగ్ బిల్డప్ 1 అయ్యింది. అది పెద్ద ఇంపాక్ట్ కాదు. షార్ట్ బిల్డప్ అయింది. షార్ట్ బిల్డప్ కొద్ది బిగ్ ప్లేయర్, బట్ లాంగ్ అన్వైండింగ్ కూడా కొద్ది బిగ్ ప్లేయర్లు వెళ్ళిపోయారు. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes చూస్తే షార్ట్ బిల్డప్, హ్యూజ్ షార్ట్ బిల్డప్ వచ్చింది. మళ్ళీ లాంగ్ బిల్డప్ కూడా హ్యూజ్ లాంగ్ బిల్డప్ వచ్చింది. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ వచ్చింది, గట్టిగా మళ్ళీ వెళ్ళింది, లాంగ్ బిల్డప్లు కూడా జరిగాయి. సో నిఫ్టీ 50 ఓవరాల్ గా ఏం చేశారంటే పైన కింద సెల్ చేసి కూర్చున్నారు. అందుకే నిఫ్టీ 50లో రెండు ఈక్వల్ గా ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో దాని రీజన్ షార్ట్ బిల్డప్ జరిగింది, అంటే సెల్ చేశారు, బై చేశారు, అంటే పైన కింద సెల్ చేసి కూర్చున్నారు దాని అర్థం. ఓకే, అండ్ ఇది చూస్తే ఇది మన 1.2 lakh సెల్లింగ్ ఆల్గో. సో ఇది ఆల్గో ప్రాఫిట్ చెప్పాలి కదా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ రన్ చేయలేదు ఈరోజు. ఫిన్ నిఫ్టీ ఆల్గో 2,288 రూపీస్ ప్రాఫిట్ విత్ 2 lot. 1.2 lakh సెల్లింగ్ ఆల్గో 796 రూపీస్ ప్రాఫిట్. 5 lakh ఆల్గో 166 రూపీస్ మాత్రమే ప్రాఫిట్. అంతే, ఇంకంతే ఈరోజు ఆల్గో పర్ఫార్మెన్స్. స్కాల్పింగ్ ఏం చేయలేదు, స్వింగ్ ట్రేడింగ్ కూడా ఏం చేయలేదు. మిగతా ఇంకేమైతే లేదు. 1 day హోల్డింగ్ ఉంది, 1 day హోల్డింగ్ చెయ్యాలి. ఇది 1 day హోల్డింగ్ స్ట్రాటజీ అయితే నేను చెయ్యాలి. బాగా పని చేస్తుంది, పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్లోడ్ వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ బాయ్ బాయ్.